RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల మండల అధ్యక్షులు కోర్త తిరుపతి అధ్యక్షతన ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా ఆదివాసీ నాయకులు బాజా భజంత్రేలతో బెజ్జూరు సబ్ స్టేషన్ నుండి ఊరేగింపుగా బయలుదేరి బస్టాండ్ వద్ద గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరం ఆదివాసీ భవనానికి చేరుకుని జెండా ఎగురవేసి ఆదివాసుల యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తలండి లక్ష్మణ్ ఆదివాసీ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. అదేవిధంగా కోర్త తిరుపతి ఆదివాసీ సంఘాల మండల అధ్యక్షులు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి మన కొమరం భీం జిల్లాలోని ఆదివాసీ నాయకులకు మీరు ఎలాంటి పిలుపునిస్తారు? అంటే ముందుగా ఇక్కడికి వచ్చిన ఆదివాసీ సోదరి సోదరులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే మా డిమాండ్స్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా మా ఆదివాసులకు అడవిని నమ్ముకునే బతికే మా ఆదివాసులకు ఈరోజు 49 జీవో వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. మా యొక్క గ్రామాల్ని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో అంతమయ్యేవాడు ఆదివాసి. మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అడవితో ముడిపడి ఉన్నాయి. మా యొక్క జీవన విధానం మా యొక్క సంస్కృతి అన్నీ అడవికి పొద్దున లేస్తే వేసుకునే కట్టెపుల్ల పరక నుంచి అయితే సస్తే కాలబెట్టే కట్టె దాకా కూడా మాకు ఆదివాసులకు అడవితో సంబంధం ఉన్నది. ఇవాళ ఈ 49 జీవో వల్ల మమ్మల్ని అడవి నుంచి బయటికి గెంటేసే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అలాగే మా యొక్క సంస్కృతినే కాదు మా యొక్క అభివృద్ధికి మేము ఎక్కడో ఇదే దేశంలో పుట్టి మేము ఇదే దేశంలో పుట్టిన దళితుల్ని దూరం చేస్తే మా యొక్క ఆదివాసుని సమాజానికి దూరంగా మేము ఎక్కడో అడవిలో బతికేటోళ్ళం. మమ్మల్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధిగా ఉంటే ప్రభుత్వానికి మా యొక్క కనీస సౌకర్యాలైన రోడ్లు కానీ విద్య కానీ వైద్యం కానీ ఏది కూడా మాకు అందట్లేదు. అందాలని మేము ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి వేదిక మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇవాళ 49 జీవో వల్ల మా యొక్క గ్రామాల్ని అడవి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. మా యొక్క ఆదివాసీలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ రోడ్డు మీద ప్రసవాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
మా యొక్క బెజ్జూరు మండల మారుమూల గిరిజన గ్రామాల్లో. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి, మాకు వైద్య సౌకర్యం కల్పించాలి. మా యొక్క సంస్కృతి మేము ఎట్లాగో మేము కాపాడుకుంటూ ఉండేవాళ్ళం. మా మీద పెత్తనం చేసేటువంటి ప్రభుత్వాలు మానుకొని ఇప్పటికైనా మా యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించి మాకు మేలు చేస్తారని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. జై ఆదివాసీ. ఈరోజు మన కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బెజ్జూరులో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి విచ్చేసినటువంటి మా ఆదివాసీ సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏదైతే 49 జీవో ఉందో దాన్ని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి మా ఆదివాసీ సమాజం అందరం కూడా మేము ముక్త కంఠంతో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా ఆదివాసులందరూ కూడా మేము ఆదివాసులకు అనుబంధంగా మా జీవనాలన్నీ కూడా మా అడిగితోనే ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని వెళ్ళగొట్టేటటువంటి జీవనం తీసుకురావడం అనేటువంటి చాలా దురదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 49ని తక్షణమే శాశ్వతంగా రద్దు చేసి మా ఆదివాసులను కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ బెజ్జూరు మండలంలో ఉన్నటువంటి జనాభాలో మొత్తం కూడా మేము 80% మంది ఆదివాసులం ఉన్నాం. కాబట్టి మా ఉమ్మడి బెజ్జూరు మండలం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించాలని మేము మా బెజ్జూరు మండల ఆదివాసుల తరపు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంది, ఆ ఏజెన్సీ ప్రాంతంతో పాటు అన్ని గ్రామాలను కూడా ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలి. అదేవిధంగా 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 29 శాఖలను అన్నింటి కూడా ఒక చట్టం చేసి టీఎస్లో తీర్మానం చేసి వాటన్నింటి కూడా ఒకటే చట్టం తీసుకొచ్చి ఆదివాసులందరూ కూడా న్యాయం చేయాలని మేము ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా ఐటీడీఏలో ఉన్నటువంటి 29 శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను అన్నింటినీ కూడా ఆదివాసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. ఆదివాసీ సందర్భంగా మీ ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు ఆదివాసీలు దాదాపుగా చాలా వివిధ రకాలుగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఈరోజు సంస్కృతి సంప్రదాయాలు కూడా చాలా వరకు నాశనం చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఈరోజు అసలు ఈ వేడుక జరిగేదే అందుకు. మనకు అసలు ఎలాంటి అన్యాయాలు ప్రభుత్వ పాలకులు కానీ వీరంతా ఎట్లాంటి అన్యాయాలు పాల్పడుతున్నారు, వీటిపైన ఒక రకమైన మంచి ఒక చర్చ, ఆరోగ్యకరమైన చర్చ పెట్టేసుకొని ఇదంతా ఒక ఎజెండాగా తీసుకొని దీనిపైన భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్మించాలనే దాంతోనే ఈ యొక్క ఇక్కడ కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం కూడా నడుస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి ఆదివాసీలకి హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఈ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న పాలక ప్రభుత్వాలందరూ కూడా ఆదివాసీలు హిందువులుగా గుర్తిస్తూ వీరి యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. కాకపోతే మేము ఎన్నటికీ ఆదివాసులం కాదు, మా భాష వేరు, మా దేవుళ్ళు వేరు, మా సంస్కృతి వేరు, మా జీవన విధానం కూడా వేరు. ఆదివాసీలం అంటేనే మేము అడవిని నమ్ముకొని బతికే వాళ్ళము. మాకు సపరేట్ భాష కోయా, గోండి, కులం ఇట్లాంటి భాషలు ఉన్నాయి. జై జంగో, జై లింగో, జై పెర్సాపేన్, జై అవల్పేన్, ఆకిపేన్ ఇట్లాంటి దేవుళ్ళకు మొక్కుతాం తప్ప మేము ఎన్నటికీ హిందువులం కాదు. కాబట్టి ఇప్పటికైనా మరికొన్ని నెలల్లో జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో ఆదివాసీల కోసం వీళ్ళ సంస్కృతి మా యొక్క జీవన విధానాలను కాపాడడానికి ఒక ప్రత్యేక కాలంని కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆదివాసీల యొక్క మా యొక్క నిర్ణయాలను గౌరవించి ఈ రకంగా తీసుకుంటే ముందుంటుంది చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఆదివాసీల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలలో కొన్ని భూములలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని సమాచారం ఉంది. దీనిపైన మీరు ప్రభుత్వానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలరు? నేటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మండలంలోని ఆదివాసులందరికీ నేటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు.
అదేవిధంగా మీరు అడిగిన కోరుకుంటు వాస్తవంగా తీసుకుంటే ఇవాళ ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం తెచ్చే ప్రతి దాని వాళ్ళు కొద్దిగా చెప్తే ఫారెస్ట్ అధికారులు మితిమీరి లాస్ట్ వస్తే ఆదివాసులని కూడా చూడకుండా మా భూములు కూడా లాక్కోవడానికి ఉన్నారు. ఈ జీవో నంబర్ 49 అదే జరుగుతుంది. వాస్తవంగా 2008లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటవీ హక్కుల పత్రాలు ఇచ్చిండ్రు. వాటికి కూడా నానా ఇబ్బందులు గురి చేస్తూ సీజన్ వచ్చిందంటే జూన్ వచ్చిందంటే మేము పొలం పనులు మొదలు పెడతాం. అలాంటప్పుడు మాకు ప్రతి సంవత్సరం కూడా ఆటంకం జరుగుతుంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అటవీ హక్కుల చట్టం ప్రకారం మాకు ఇచ్చిండ్రో ఆ భూమిల జోలికి వస్తే మాత్రం మేము మరీ ఉద్యమం చేయవలసి వస్తుంది. ఇప్పటికే జీవో నంబర్ 49పై మా ఉద్యమం నడుస్తున్నది. ఇంకా పెద్ద ఎత్తున చేయవలసిన పని ఉన్నది. దాంతోపాటు ఈ అటవీ హక్కుల పత్రాలు ఇచ్చిన భూములకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నం జరుగుతున్నది. అక్కడక్కడ లాక్కొని మొక్కలు కూడా వేస్తున్నారు. సరే, దాని ఇప్పటివరకు ఎంత జరిగిందో అంత వదులుకొని ఇక ముందు ఆదివాసుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆదివాసీ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ.